ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము కొన్ని ఎకరాల భూముల్ని సేకరించాము. దానికి ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లే చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది స్కామే. ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏం అవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజ్ని మనం ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము? ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము? ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మోడల్లో చూపిస్తున్నాము? అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు. మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు.